It's the rise of the dragon. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living it up on zip. పోత పోత పైసలన్నీ అక్కబోతావారా పెట్టుకు కాలేజీ పోతున్నావా? నీకు తెలిసిందే కదరా మన గురించి. సరే మరి మన వాళ్ళందరూ వస్తారు, వైపు కొడదామా? సరేలే. పోత పోత పైసలన్నీ అక్కబోతావారా పెట్టుకున్నవన్నీ నువ్వు కక్కబోతావారా? హలో మా, రెడ్ విన్స్ క్లోజ్ ఉందా? ఏ లక్కీ వైన్స్ మనదేరయ్యా, నా పేరు చెప్పబోయి. హలో చెప్పు. నువ్వే చెప్పు. ఎక్కడున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇప్పుడే వచ్చిన. ఎన్నిసార్లు చెప్పాలి ఫ్రెండ్స్తో తిరగొద్దని? వెళ్లే ముందేనా నాతో అది ఒక్క మాట మాట్లాడలేదు. ఇదిరా లైఫ్ అంటే ఇట్లా ఉంటే నచ్చుతుంది నాకు. అబ్బా, నాలుగ ప్రాణం వచ్చిందిరా. అట్లా వదిలేసింది బ్రో. అసలు ఏమైంది మచ్చా? ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నారా? వస్తున్నా. సరే బ్రో, నేను వెళ్తున్నా మరి. సరే సరే. అరే నువ్వు ఫస్ట్ బయటికి పో. ఇంకేంటి మా విశేషాలు? అయినా మనం బీటెక్ చేస్తున్నామనే కానీ దానివల్ల యూజ్ లేదు, జాబ్ లేదు, రెస్పెక్ట్ లేదు మామ. ఫస్ట్ ఈ బీటెక్ కనిపెట్టడం తన్నాలి మా. ఎన్ని ఎగ్జామ్లు, ఎన్ని సప్లీలు, ఎన్ని ప్రాజెక్టులు. పోత పోత పైసలన్నీ అక్కబోతావారా పెట్టుకున్నవన్నీ నువ్వు కక్కబోతావారా? ఏమైంది మా? గొడవనా? వస్తున్నాగు.
Got the man with the plan right here. Bringing swagger with the man right here. Living it up, I'm sipping on beer. Yeah, clap for me, man. హలో, హలో శివన మాట్లాడేది. అవును సార్. నువ్వు కాలేజ్కి రాక ఎన్ని రోజులు అవుతుందో తెలుసా బాబు? అటెండెన్స్ పర్సంటేజ్ తెలుసా నీకు? కండోనేషన్లో ఉన్నావు. 5,000 కట్టాలి 3 days, లేకపోతే డిటెండ్ అవుతావు. సరే సార్. హలో హలో నాన్న, ఏడున్నావు? పొలం దగ్గరే ఉన్నా బిడ్డ. అయితే కాలేజీలో కొత్త కోర్సు వచ్చిందంట నాన్న. 5,000 కట్టాలంట. వాళ్ళే జాబ్ ఇస్తారంట, వాళ్ళే ఇంటర్వ్యూ ఇస్తారంట, అన్ని ఆలేస్తారంట నాన్న. అన్ని పైసలు ఏడున్నాయిరా? సరే నీకు జాబ్ వస్తా అంటున్నావు కదా, నేను పంపుతలే. సరే నాన్న, సరే సరే. పోత పోత పైసలన్నీ అక్కబోతావారా? హలో, చెప్పమా. అరే సార్ కాలేజ్ నుంచి ఫోన్ చేసిండ్రా. కండోనేషన్ కట్టాలంట 5,000. కట్టకపోతే 3 రోజుల్లో డిటైన్ చేస్తారంట సారు. నాన్న డబ్బులు నిన్ననే అడిగిన నేను. అంటే ఇప్పుడు నీ కాడ 5,000 ఉన్నాయి, పార్టీ చేసుకుందామా? అరే ఈ కండోనేషన్ పైసలు రా, లేకపోతే నేను డిటైన్ అవుతా. పైసల గురించి నువ్వేం ఆలోచించకమా, మేము ఇస్తాం. అంతే అంటవా? లైఫ్ అంటే దోస్తులు రా. ఒకటే జీవితం, స్నేహాలే ఓవరం, కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం. నలుగురే, కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో. హుషారే హుషారే ఖుషీలో హుషారే, స్నేహంలో సదా సందడే. హుషారే హుషారే కలిస్తే హుషారే, అంతంటూ లేని అందరే. హుషారే హుషారే ఖుషీలో హుషారే, స్నేహంలో సదా సందడే. హుషారే హుషారే కలిస్తే హుషారే, అంతంటూ లేని అందరే. Got the man with the plan right here. గుర్తుంది సార్, ఈవినింగ్ కల్లా కొట్టిస్తా సార్. పోత పోత పైసలన్నీ అక్కబోతావారా? పెట్టుకున్న అరే మా సార్ కాలేజ్ నుంచి ఫోన్ చేసిండు, ఫీజు అంటుండు. నువ్వు ఇస్తానో గారా మరి? అరే మా, అన్ని పైసలు ఏడ సెట్ అయితే మా నా కాడ. ఆ రోజు ఏదో అట్లా అన్నా కానీ. The person you have called is speaking to someone else. You can wait or call. అరే కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, కండోనేషన్ ఫీ 5,000 కావాలరా. సరే, నేను నీకు సెట్ చేసి ఫోన్ చేస్తారా? ఎవరు ఫోన్ చేసింది? కస్టమర్ కేర్ నుంచి ఫోన్ వచ్చింది. అరే మా కండోనేషన్ డబ్బులు కావాలి, జర అర్జెంట్ రా. నా దగ్గర కష్టం బ్రో. Got the man with the plan right here. Bringing swagger with the man right here. Living it up, I'm sipping on beer. Yeah, clap for me, man, right here. శివ, నేనేం చెప్పినా నువ్వేం చేసినావు? నీకు డబ్బులు కట్టకపోతే డిటెండ్ అని చెప్పినాగా.
సార్ కొంచెం అరేంజ్ కాలే సార్. నా చేతిలో ఏం లేదు శివ, యు ఆర్ డిటైన్డ్. సార్ 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 హలో, శివ వాళ్ళ డాడీనా మాట్లాడేది? అవును సార్, మీరెవరు? నేను సెయింట్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ అబ్బాయి కాలేజీకి రాక చాలా రోజులు అవుతుందండి. కండోనేషన్ ఫీ ఉందని కూడా చెప్పాను. మీ అబ్బాయి డిటైన్ అవుతుంది. సార్ మీరు ఎవరు అనుకొని ఎవరు చేసి సార్? మా అబ్బాయి మంచోడు, రోజు కాలేజీకి వస్తాడు. మీకు అబద్ధం చెప్పడం నాకు అవసరం లేదండి. ఏంటంటే ఏంటి సార్? మీ అబ్బాయిని కాలేజ్ నుంచి తీసేస్తున్నాం సార్. 1 year ఆగి తర్వాత కాలేజీకి రావాలి. సరే సార్. Got the man with the plan right. సార్ చెప్పింది నిజమేనా? అవును నాన్న. ఏం పనిరా నువ్వు చేసింది? నీకు ఏదంటే అది ఇచ్చినాం గారా. మేము కాయ కష్టం చేసి పని చేసి నీకు డబ్బులు పంపుతున్నాం, అన్నీ మీ మీదనే ఆశలు పెట్టుకున్నాం. మొన్న 5,000 నీకు ఇచ్చిన పైసలు ఎక్కడ అనుకున్నావు? అవి మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి ఇచ్చే పైసలు మీకు ఇచ్చేసిన. అసలు ఈ విషయము మీ అమ్మకు తెలిస్తే అసలు తట్టుకుంటుందా? నీకు దండం పెడతా, ఇక ఇంటికి రాకరా. ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా. అలుపు దరిగిక చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా. పగలు మెరుపులు చూపరా, వయస్సు సగముగా మారిపోయి ఓడెరా. తెలుపే అడుగడుగునా, వెలుగే నిను అలమెనా. దిగులే పడమరుగునా, మొదలే ఇక సమరమా. పడినా పెదరక పద, పరుగే విజయము కదా. ఉరికే చెమటలనలై కదిలెనులే. తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే, పొడవని వేగమే అడుగుల చూపటానికే. మరిచిన తారమే ముసుగిక నేడు వీడలే. అరుగుల దాహమే కరువిక తేలికాయలే. అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా. అలుపు దరిగిక చేరను కాడరా, మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా. పగలు మెరుపులు చూపరా, వయసు సగముగా మారిపోయి ఓడెరా.
వచ్చింది? జాబ్ వచ్చిందా నాన్న? సంతోషంగా ఉంది నాన్న. మంచిగా చేసుకున్నానా జాబు? కష్టం మొత్తం నీకే నాన్న. నీ మీద చాలా ఆశగా ఉంది నాది. మంచిగా చేసుకున్నానా జాబు? ఈ కథని కథలాగా చూడకుండా నీ జీవితంలో జరిగే చిన్న చిన్న తప్పులను సరిచేసుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ నీ తల్లిదండ్రుల ఆశలకు ప్రతిరూపంలా నీ తోటివారు సమాజం గర్వించేలా ఎదగాలని మనసారా కోరుకుంటూ మీ శ్రేయోభిలాష్.